జగన్మోహన్ రెడ్డి తరపున పులివెందుల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి భారతిరెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో భారతిరెడ్డి ఎన్నికల ప్రచారానికి పులి స్టాప్ పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి తరపున భారతిరెడ్డి పులివెందుల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని, ఎదురు దెబ్బలు తగలడంతో భారతిరెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి పులి స్టాప్ పెట్టబోతున్నారు. నా వల్ల కాదు జగన్, పులివెందుల నియోజకవర్గంలో నీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అంటూ భారతి గారు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు భారతిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు భర్తలు ఏం చేస్తారంటే భార్యల్ని ప్రచారానికి తీసుకెళ్తారు. సరే, చాలా చోట్ల పెద్ద ప్రతిష్టంభన ఉండదు భార్యలకి, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి విషయంలో మటుకు చాలా భారీ ప్రతిష్టంభన ఎదురైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఆయన ప్రచారం చేయడు, జనాల్లోకి రాడు, ప్రెస్లోకి రాడు, ఏదైనా ఫంక్షన్లకు కూడా చాలా అరుదుగా వెళ్తాడు. మరి ఏదైనా అడగాలి అనుకుంటే అందుబాటులో ఉన్నది ఎవరు? మామూలుగా ఆ లోకల్ లీడర్స్ ఉంటారు, ఆ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు. ఆయన లోకల్ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు ఆయన వాళ్ళతోటి కలిసిన పరిస్థితి లేదు. ఆయన నమ్మకం ఏంటంటే పులివెందుల అనేది నా తాతల నుంచి అది మాది, కాబట్టి నేను వెళ్ళినా వెళ్ళకపోయినా గెలుస్తాను, అది మా హెరిడిటరీ ప్రాపర్టీ లాగా ఆయన ఫీల్ అవుతుంటాడు, పిత్రార్జితం లాగా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి అంటే లెగసీ అంటారు కదా, ఆ లెగసీ లాగా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతూ సరే నేను వెళ్ళకపోతే ఏంటి, ఏదో ఈ మధ్యకాలంలో కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నట్లుంది, పైగా చెల్లెమ్మలు ఇద్దరూ కలిసి వచ్చి నాకు ఈ దవడ ఆ దవడ వాయిస్తున్నారు, మరి ఈ పరిస్థితుల్లో ఇంకొక మహిళామణి అక్కడికి వెళ్తే బాగుంటుంది అని నాకు గుర్తున్నంత వరకు పోయినసారి భారతిరెడ్డి ప్రచారంలో లేదు, ఈసారి వెళ్ళింది. సరే, అప్పుడు అధికారంలో లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కానీ ఇంత ప్రతిష్టంభన అయితే లేదు. అయితే వాళ్ళు విమర్శించే స్థాయిలో ఉన్నారు ఆ రోజు, ఇవాళ విమర్శల్ని ఎదుర్కొనే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు విమర్శల్ని ఎదుర్కొనే సందర్భంలో మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ సమాధానం చెప్పుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చాలా అణుకువ కావాలి, చాలా అణుకువ, దాన్ని హంబుల్నెస్, అన్నిటినీ మించి పొలిటికల్ హంబుల్నెస్ చాలా చాలా అవసరం పొలిటీషియన్స్కి. నీకు ఎదురువాడు తిడుతున్నా కానీ వాడు ఓటేసేవాడు అయితే గనక నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు నువ్వు ఉంటే గనక అడిగే హక్కున్న వాడి దగ్గర మటుకు నువ్వు చెప్పాల్సిందే సమాధానం. కానీ వీళ్ళు మాకేంటి అనే ఉద్దేశంలో ఇప్పటి వరకు వాళ్ళు ప్రజల్ని ఎప్పుడు ఖాతరు చేసింది లేదు. ఈసారి ప్రత్యేక పరిస్థితి ఏమైంది అంటే, ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడికత్తి కేసుని నిజానికి చాలామంది మర్చిపోయారు. అంటే ఆ ఏరియా వాళ్ళు, నేను అనేది పులివెందుల ఏరియాలో ఈ రోజుకి హాట్ సబ్జెక్ట్ ఏంటి అంటే వివేకానంద రెడ్డి హత్య. పైగా ప్రజలు ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అసలు ప్రజలు నిద్రపోతున్నా నిద్ర లేపి మరీ చెవిలో చెప్తున్నారు వీళ్ళు. ఈ పరిస్థితుల్లో ఒక వాతావరణం వేడెక్కుంది అక్కడ. దానికి తోడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చుకున్నాడో తెలియదు, కానీ అదే అతనికి భస్మాసుర హస్తం ఖచ్చితంగా అయితే ఏరుతుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుందంట, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అసలు ఇప్పుడు
వెనక్కి తీసుకోలేడు, ముందుకు వెళ్ళలేడు. ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ 2 విషయాలు, ఇప్పుడు ఈయన మద్యం పాలసీలో ఏం చేశాడు, ఇసుక పాలసీలో ఏం చేశాడు, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నాడు, అసలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంపాదించుకున్నాడు అన్న విషయం ఇవాళ అసలు టాపిక్కే కాదు. ఎందుకంటే అది కనుక టాపిక్కే అయ్యి ఉంటే అసలు అతను ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కాదు. అది టాపిక్ కాదు. ఇప్పుడు టాపిక్ అలా ఏంటి అంటే చిన్ననాయన్ని చంపిస్తాడా, లేదు అంటే చంపిన వాళ్ళని వెనకేసుకొస్తాడా, చంపేశాడు అతను అని అతని మీద ఎన్నో అభియోగాలు ఉంటే అతని ఛార్జ్ షీట్లో కూడా వేస్తే ఏది ఏమైనా చట్టం తన పని తాను చూసుకుంటుంది. ఛార్జ్ షీట్లో కూడా వేశారు అంటే ఇంకా నేను ఈ విషయం గురించి మాట్లాడడం మర్యాద కాదు, సభ్యత కాదు అని గనక జగన్మోహన్ రెడ్డి అనుంటే అది వేరుగుండేది. చిన్నపిల్లోడు, భవిష్యత్తున్నోడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసరికి అవినాష్ రెడ్డి ఎంత చిన్నపిల్లోడో, పాలు తాగే పిల్లోడా, డైపర్లు వేసుకునే పిల్లోడా అనేది ఆ ఊరి ప్రజలందరికీ తెలుసు కదా, ఆ ఏరియా ప్రజలందరికీ తెలుసు కదా. వాళ్ళు చేసిన దాష్టీకాలు ఏమీ చేయకుండానే ఇక్కడ దాకా వచ్చుంటారా వాళ్ళు? అన్నీ తెలిసిన వాళ్ళకి నువ్వు ఈ మాట చెప్పడం ఎంతవరకు కరెక్టు? చట్టం తన పని తాను చేసుకుపోతుందండి అనే మాట కనుక అనున్నట్లయితే అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. సరే, అసలు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లలో మాకు ఒక్క పథకం రాలేదు అంటూ సావిత్రమ్మ భారతిరెడ్డిని నిలదీస్తే, భాస్కర్ రెడ్డి మాత్రం మాకు మా పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్నటువంటి, అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద అసలు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఉంటే, మరొక కుటుంబం ఏమో అసలు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి, ఆయన వల్ల మాకు ఒరిగింది ఏంది, మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మేము వేసేదే లేదు అంటూ తేల్చి చెప్పారు. ఇలా 10 ఇళ్ళకి 8 ఇళ్లలో ప్రతిఘటన ఎదురవుతుండటంతో భారతిరెడ్డి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ అనుకోకుండా ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జనం దగ్గరికి ఆమె వెళ్ళింది కాబట్టి ఆమెనే అడుగుతారు. అడిగితే ఇప్పుడు ఆమె సమాధానం చెప్పగా ఆమె దగ్గర సమాధానాలు లేవు. అందుకే ఆమె తిరుగుటపాలో తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేస్తుంది. మళ్ళీ పైగా ఇంకోటి ఏంటి అంటే తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు మార్పులు చేస్తున్నారు. అసలు ఈ పిచ్చోళ్ళు సరిగ్గా చేస్తారో చేయరో, దగ్గరుండి చూసుకుందామని కూడా రావచ్చు. అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. రెండో కారణం అక్కడ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఒకటండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చూసిన సినిమా 5%, చూడాల్సిన సినిమా 95% ఉంది. ఇప్పుడు ఫోటోలు అని మాత్రమే గగ్గోలు పెడుతున్నారు కదా జనాలు. అసలు అది దాని ఎఫెక్ట్ 5%. అది ఒక సెంటిమెంటు. 5% అనేది సెంటిమెంట్కి మనం చాలా విలువిస్తాం, నేనేం కాదనట్లా. కానీ అసలు మీ ఆస్తి కాకుండా పోయే కాడికి ఫోటో ఉంటే ఏంటి, ఇంకోటి ఉంటే ఏంటి? ఇప్పుడు మీ ఫోటోనే ఉండి అది పోయింది అనుకోండి, అయితే ఓకేనా మీకు? కాదు కదా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పెద్ద దుర్మార్గమైన చర్య, ప్రజా వ్యతిరేకమైంది. అది ఒక నల్ల చట్టం అండి. ఇంకా దాని గురించి మాట్లాడటానికే లేదు, మాట్లాడడం లేదు, ఏమీ లేదు. ఇంకా అది ఒక నల్ల చట్టం. దీని లోతుపాతులన్నీ తెలిసిన రోజున ప్రజలు ఇంకా 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 ఎదురు తిరుగుతారు, రాళ్లతో కొడతారు వీళ్ళని. ఇప్పుడు ఎవరో అన్నారు మమ్మల్ని కొట్టమని అన్నారు, మా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అది కాదు అసలు ప్రమాదం. ఇప్పుడు ప్రజలే కొట్టారనుకోండి రాళ్లతోటి, ఎవరూ చెప్పకుండా వాళ్ళకి నష్టం జరిగినప్పుడు వాళ్ళే రాళ్లతో కొట్టారనుకోండి, ఎంతమందినని మీరు అరెస్ట్ చేస్తారు? ఒక మనిషి చేస్తే నేరం, సమూహం చేస్తే నేరం కాదు. సమూహాలు మీ మీద దాడి చేస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ దాడి ఏంటి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకోవటానికి రాళ్ళు అని మాట్లాడుతున్నాం కానీ ఓట్లతో కొడతారు మిమ్మల్ని. ఓట్లతోనే కొడతారు మిమ్మల్ని. మీకు ఓటు వేయరు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలిసిన వాడు ఎవడైనా సరే దాని దుర్మార్గం ఏంటో, దాని లోతుపాతులు ఏంటో తెలిస్తే చెప్పరు, ఓటు వెయ్యరు. అందుకే వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు అంటే మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మొత్తం చెప్పట్ల వాళ్ళు. కేవలం ఇప్పటికి బయటకు వచ్చింది ఒక ట్రైలర్ మాత్రమే. ఫోటోలు అనేది ఒక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.
ఈ అసలు సినిమా ముందుకు రాకుండా ఉండటం కోసమే ఇప్పుడు వీళ్ళు నాగేశ్వర్ లాంటి వాళ్ళ చేత ఫోటోలు సంతకాలు అనే దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓకే. కానీ అసలుదేంటి అంటే అసలు ఆ ల్యాండ్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకున్న ఈసారంటూ అతను పొరపాటున ముఖ్యమంత్రి అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి తీరుతాడు. తెచ్చిన తర్వాత ఎవరి ఆస్తులు వాళ్ళ కింద ఉండవు. ఇది వాస్తవం. మనము బానిసల్లాగా కట్టు బానిసల్లాగా మన ఇంట్లో మనం ఉంటాం, కానీ అది మనది కాదు. ఓకే. మన పొలంలో మనమే పనిచేస్తాం, ఆ పొలం మనది కాదు. ఒక ఇంట్లో ఒక కమర్షియల్ స్పేస్లో మనం ఎవరికో అద్దెకిస్తాం, అద్దె మనకు రావచ్చు, కానీ ఆ బిల్డింగ్ మనది కాదు. ఇలా అంటే ఒక అయోమయమైన పరిస్థితి, ఒక త్రిశంకు స్వర్గంలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు జగన్మోహన్ రెడ్డి. మనం పైకి వెళ్ళలేము, కిందకి రాలేము. ఒకసారి ఈసారి కనుక అతను అధికారం ఇచ్చాము అంటే జరిగేది అదే. ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా నిలదీసింది కూడా అదే. అక్క చెల్లెళ్ళు ఇద్దరు నిలదీస్తున్నది కూడా వాళ్ళ ఇంటి బాధ గురించి వాళ్ళు అరుస్తున్నారు, ప్రజల బాధల గురించి ప్రజలు అరుస్తున్నారు. ఇట్లా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేసరికి భారతిరెడ్డి వచ్చేసింది.